పప్పు, పప్పును టమాటా పప్పు టమాటా వండానండి. ఇదైతే నేను ఆమ్చూరు పౌడరేసి వండుతున్నానని చెప్పా గదా! బావుంది. పప్పు కడిగేసి కుక్కర్‌లో పెట్టేసాను. తర్వాత టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏసి, కొంచెం పసుపేసాను. కొంచెం ఆమ్చూరు పౌడర్ ముందే ఏసేసాను. ముందేయటం వల్ల కొంచెం పలుగ్గా ఉడికింది. లాస్ట్‌లో ఏసుకుంటే ఇంకా బావుంటది. ఇంక ఆ రోజు అలా ఏసాను. తర్వాత తాలింపు పెట్టుకొని, ఈ తాలింపు అందులో పోసేసామాట. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు నేను చింతపండు ఏసేదాన్ని. ఈసారి అలా ఏసా. కొంచెమన్నా మన చింతపండు వాడకం అనేది తగ్గించినట్టు ఉంటది కదా అని ఇంక నేను అలా ట్రై చేశానమాట. పప్పును టమాటా కింద బావుంటదండి. నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. మా పిల్లలకి పప్పు అంటే చాలా ఇష్టం. ఏ కర్రీ ఉన్నా సరే, పప్పు కంటే మించింది ఏది ఉండదు. పప్పు, పచ్చడ అలాంటి వెజ్ కర్రీస్ అంటే బాగా ఇష్టం మాట మా పిల్లలకి. ముగ్గురు పిల్లలకి అంతే. వెజ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ కంటే వెజ్జే బా తింటారు. నేను కూడా అంతే. ఇలాంటి హెల్తీ ఫుడ్ పిల్లలకి పెడితే చాలా మంచిది. పప్పు, టమాటా, గోంగూర పప్పు, మామిడికాయ పప్పు రకరకాలుగా వండుకోవచ్చు పప్పు అనేది. కాకపోతే నేనేమంటున్నానంటే చింతపండు కంట మనం ఆమ్చూరు పౌడర్ ఏసుకుంటే బావుంటది. పులుసు కూరలో, పప్పుచారులో మీరు ఆమ్చూరు వేసుకోది చింతపండు ఏసుకుంటే బావుంటదన్నమాట. ఇలాంటి రోటి పచ్చళ్ళు కానీ, ఇలాంటివి గాని ఆమ్చూరు పౌడర్ అయితే చాలా బావుంటది. మనం సొంతంగా చేసుకుంటే ఇంకా బెస్ట్. కాకపోతే నేను బయట నుంచి తీసుకొచ్చాను. మేము ఉండేది అపార్ట్మెంట్‌లో కదా! అంతగా ఎండనేది రాదు మాకు. ఆ మామిడికాయ సీజన్‌లో ముక్కలయ్యన్నీ పడతాయి గాని టెర్రస్ మీదకెళ్ళాలి. ఇంక అందుకనే నేను